ఏంటి ఈ అమ్మవారికి ఎడమ హస్తం ఉండదా? అదేవిధంగా ఆలయంకి గోపురం కూడా ఉండదా? ఇంతకీ ఆ అమ్మవారు ఎవరు? ఎక్కడున్నారో తెలుసుకుందామా? అయితే మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒక లైక్ ఇవ్వడం మాత్రం, ఎవరైనా తెలియని వారికి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. దక్షిణాదిన ముఖ్యంగా తెలుగునాట అతి ప్రాచీనమైన ఆలయాలను చూడవచ్చు. విశాఖ వాసులు కొంగు బంగారంగాను, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం గురించి తెలుసుకుందాం. విశాఖపట్నంలో ఆలయంలో ప్రముఖమైనది శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం. విశాఖ నగరంలో బురుజుపేటలో నెలకొన్న ఈ ఆలయానికి 100 సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రస్తుతం పెద్ద నగరంగా మారిన విశాఖ 100 సంవత్సరాల క్రితం ఒక చిన్న ఊరేనట. సుమారు 150 ఏళ్ల క్రితం ఒక ప్రాంతం ఒక చిన్న గ్రామంగా విశాఖ రాజుల పాలనలో ఉండేదని, శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన విశాఖ రాజుల ఇలవేల్పు అని ఆలయ చరిత్ర ద్వారా మనకు తెలుస్తోంది. ఈ ఆలయానికి బురుజుపేట పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందామా? విశాఖ రాజుల కోట బురుజు అమ్మవారు వెలిసిన పరిసరాల్లో ఉండేదని, అందుచేతనే ఈ ఆలయం ఉన్న ప్రాంతానికి బురుజుపేట అనే పేరు వచ్చిందని చారిత్రాత్మక ఆధారాలు తెలియచేస్తున్నాయి. ఇక్కడ అమ్మవారు స్వయంభూగా వెలిసారట. శ్రీ కనక మహాలక్ష్మీదేవి స్వయంభూగా వెలిసిందనడానికి చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి. ఒక కథనం ప్రకారం 1912లో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం బావిలో లభించింది. అయితే ఇక్కడ అమ్మవారి రహదారి మధ్యలో ప్రతిష్ఠించారు. రహదారిని విస్తరించడానికి విశాఖ మున్సిపల్ అధికారులు విగ్రహాన్ని తొలగించి మరో చోట ప్రతిష్ఠించారు. అది జరిగిన 1917వ సంవత్సరంలో విశాఖలో ప్లేగు వ్యాధి ప్రబలి అనేక మంది చనిపోయారు. ఇది అమ్మవారి విగ్రహాన్ని తొలగించడం వల్లే జరిగిందని తలచి మళ్ళీ అమ్మవారిని యథాస్థానానికి చేర్చారు. దాంతో వ్యాధి తగ్గుముఖం పట్టడం వల్ల ప్రజలు అమ్మవారి మహిమలు కథలుగా విస్తరించి ఈ ద్వారా ఆలయ విశేష ప్రాచుర్యం పొందింది. అయితే ఇంకో స్టోరీ కూడా ఉందండి. మరో కథనం ప్రకారం సద్గుణ సంపన్నుడైన ఓ బ్రాహ్మణుడు కాశీకి వెళ్తూ విశాఖ తీరం మీదుగా బురుజుపేటకు చేరుకుంటాడు. అమ్మవారి విగ్రహం ఉన్న బావిలో స్నానమాచరించి సేద తీరుతాడు. ఆ సమయంలో అమ్మవారు ప్రత్యక్షమై తాను కలియుగంలో భక్తులు కోరికలు తీర్చేందుకు అవతరించానని, తన విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించాలని కోరుతుంది. అయితే ఆ బ్రాహ్మణుడు తాను కాశీకి వెళ్తున్నానని మన్నించాలని ప్రాధేయపడతాడు. ఆగ్రహానికి గురైన అమ్మవారు తన వామహస్తంతో పరిగ అనే ఆయుధంతో ఆ బ్రాహ్మణుని సంహరించేందుకు సిద్ధమవుతుంది. దీంతో బ్రాహ్మణుడు శివుడిని ప్రార్థిస్తాడు. శివుడు ఈ విషయాన్ని గ్రహించి అమ్మవారి వామహస్తాన్ని మోచేతిపై వరకు ఖండించాడని, శాంతింపజేస్తాడని చెప్తారు. కనక మహాలక్ష్మి భక్తులను అనుగ్రహించాలని అమ్మవారిని ఆదేశిస్తాడు. అందుకే ఈ ఆలయంలో అమ్మవారికి వామన హస్తం ఉండదు. అయితే ఈ ఆలయంలో అమ్మవారి పైన ఎలాంటి గోపురము ఏమీ ఉండదు. కేవలం కొబ్బరి ఆకులతో పందిరి ఏర్పాటు చేస్తారు. ఇక్కడ భక్తులే స్వయంగా పూజలు చేసుకోవచ్చు. పసుపు కుంకుమ చీరలు భక్తులు అమ్మవారికి సమర్పిస్తారు. పూజారులు ఎవరూ ఉండరు. సంతానం లేని మహిళలు సంతానం కలిగించే తల్లిగా ఈ ఆలయానికి వచ్చే భక్తులు స్వయంగా ఆ అమ్మవారిని కొలుచుకునే భాగ్యం ఉంటుంది. అందుకే భక్తులంతా అమ్మవారికి పసుపు కుంకుమలతో పాటు పవిత్ర జలాలతో పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి దేవిని నివేదించి సాంప్రదాయంగా ఇక్కడ కొనసాగుతుంది. సంతానం లేని మహిళలకు సంతానం కలిగించే తల్లిగా భావించి పుట్టిన బిడ్డలను అమ్మవారి ఒడిలో పెట్టి పూజలు చేయడం ఒక సాంప్రదాయం. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి గురువారం ప్రీతికరం. ముఖ్యంగా మార్గశిర గురువారాల్లో అమ్మవారిని దర్శించడానికి భక్తులు పోటెత్తుతారు. ఏటా మార్గశిర మాసం నెల రోజులు అమ్మవారికి వార్షిక మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఈ నెలలో వచ్చే అన్ని గురువారాల్లో 24 గంటలు ప్రజలు అమ్మవారిని దర్శిస్తారు. సామూహిక అష్టోత్తర కుంకుమార్చన ఇక్కడ ప్రత్యేకత. మార్గశిర మాసంలో అన్నదానం చేసిన వారికి మార్గశిర మాసంలో అమ్మవారి దీవెనలు కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం. మార్గశిర మాస సందర్భంగా మనం కూడా ఆ కనక మహాలక్ష్మి అమ్మవారిని సందర్శించి సౌభాగ్యాలు పొందుదాం. ఇదండి వైజాగ్ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయ చరిత్ర. నా వీడియోస్ ఇంకా ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా ఉన్నాయి. అయితే అప్పటి వరకు నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తెలియని వారికి షేర్ చేయండి.